Before creating something, he said, "Let it be." దేవుడు మనిషిని చేయక ముందు ప్రతిదీ కూడా కలుగుగాక అన్నాడు. Every microcosm and the universe and the galaxies and the stars and the moon and the sun and everything was created by his word. దేవుడు ప్రతిదానిని కూడా కలుగుగాక కలుగుగాక, ఆకాశము భూమి కలుగుగాక, ప్రపంచము కలుగుగాక, సూర్యుడు చంద్రుడు కలుగుగాక అని ప్రతిదీ దేవుడు కలగ చేశాడు. And everything came to existence like boom. ఆయన దేవుడు మాట పలకగానే అవన్నీ కూడా భూమ్ అంటే వాస్తువులోకి వచ్చేసి ప్రియమైన దేని పెట్టాలి. Instant, like when God said let it be so, and it was there. Let it be so, and it was there. దేవుడు ఎలా పలుకగానే అలాగొచ్చింది ప్రియమైన దేని బిడ్డలారా. వెంటనే అవి రూపాంతరం చెందుకున్నాయి. They came into being. In other words, they came into existence. అవి వాస్తవంలోకి వచ్చాయి ఆయన కలుగుగాక అన్నప్పుడు. But did God create man by using one word, let there be man? అయితే దేవుడు మనిషిని అలాగా కలుగుగాక అనలేదు. God said, let's see in Genesis chapter 1 verses 26. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రమును, చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. ఆమేన్ చెప్తాం అందరూ. God created everything in this universe by his word, but when it comes to creating man, దేవుడు ప్రతిదానిని ఆయన మాటతో సృజించాడు. అయితే మానవుని చేసేటప్పుడు మాత్రము ఆయన తన స్వరూపము చొప్పున చేశాడు. he just say, come let us make mankind in our own image, because man is that much of high valued. ఎందుకంటే దేవుడు మనిషిని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన పోలిక చొప్పున చేద్దాము అని అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, man only can have relationship with God, not animals. దేవుడు ఒక్కడే మానవులకి దేవునికి సంబంధం ఉంటుంది. ప్రియమైన జంతువులతో దేవుడు ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, animals are just instinct beings. జంతువులన్నీ కూడా దేవుడు సృజించాడంతే, మనిషితోటే దేవుడికి సంబంధం ఉంటుంది. And we are intelligent beings. మనము దేవుని జ్ఞానంతో పుట్టబడిన వారము. Because God is intelligent being, is infinitely intelligent. దేవుడు జ్ఞానవంతుడు కనుక therefore we are also intelligent. దేవుడు మనలను కూడా జ్ఞానంతో పుట్టించాడు. So right here, ఇక్కడ చూస్తున్నప్పుడు why God values so much? Because we are God's image. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనము ఆయన స్వరూపము చొప్పున పోలిక చొప్పున చేయబడిన వారం కనుక. So in this world everyone bears God's image. కనుక ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేవుని పోలిక చొప్పున పుట్టబడిన వారే. Okay, no hating your friends. అందుకని మనం మన స్నేహితులను మనము ద్వేషించకూడదు. And no hating your parents. తల్లిదండ్రులను మనం ద్వేషించకూడదు. And no hating anything that that is made in the image of God. ఏదైనా కానీ దేవుడు, ఎందుకంటే మీరు చాలా విలువైన వారు కాబట్టి. You're so precious, you're so like a treasure, like a gold and silver and diamond. మీ తల్లిదండ్రులకు మీరు ఒక బంగారం అంటే వజ్రం వంటి వారు కనుక మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. That's why they nurtured you, that's why they fed you, and that's why they just embraced you the moment you born. అందుకనే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని గారాబం చేస్తున్నారు, మీ పైన వాత్సల్యం చూపుతున్నారు. So now you're getting everything from your parents because you're so special. మీరు మీ తల్లిదండ్రుల నుండి అన్ని పొందుకుంటున్నారు. కారణము మీరు ఎంతో ప్రశస్తమైన వారు కాబట్టి. If you're so precious to your parents, how more precious to God? మీ తల్లిదండ్రులకి అంత ఇష్టంగా మీరుంటే మరి దేవునికి మీరు ఇంకా ఎంత ఇష్టంగా ఉంటారు. God is, your earthly parents are just providing the needs that you want. మీ యొక్క భూలోక సంబంధమైన తల్లిదండ్రులు మీ అవసరతలు ఏంటో మీకు తెలుస్తున్నారు. But the heavenly Father is caring for your breath that you breathe and for your life. మీ యొక్క పరలోకపు తండ్రి మీ యొక్క ఊపిరిని, మీ యొక్క జీవితాన్ని ఎంతో భద్రపరుస్తున్నాడు. So you're so precious not only to your parents, earthly parents,
you're much more precious to God. Do you believe that? మీరు మీ తల్లిదండ్రులకే కాదు దేవుడికి కూడా మీరు ఎంతో విలువైన వారు. Man. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. So today I'm just going to get into the topic. You're all going to memorize the topic. నేను ఈ రోజున ఒక చక్కని వాక్యం చెప్తాను, అది మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. Okay, today our topic is going to be ఈ రోజున దేవుని వాక్యము God's special treasure. దేవుని యొక్క విలువైన స్వాస్థ్యము లేకపోతే ట్రెజర్. Yeah, God's special treasure. దేవునికి విలువైన స్వాస్థ్యము గురించి చెప్పుకుందాం. Okay, sure. You're all God's special treasure. మీరందరూ కూడా దేవునికి విలువైన వారు. Okay, do you believe all of you are special treasure to God? మీరు నమ్ముతున్నారా దేవునికి మీరంతా విలువైన వారని? Yes or no? అవునా కాదా? Yes, you're all God's special treasure. మీరందరూ కూడా దేవునికి విలువైన వారు. So now I'm just going to explain you more about it. నేను మరింతగా మీకు ఇది అర్థమయ్యే విధంగా చెప్పాలని అనుకుంటున్నాను. So here, before I have already shared you, if you are valuable to your parents, or in other words, if you are valuable to your parents, and how much more valuable to God who created you. మీరు మీ తల్లిదండ్రులకి అంత విలువైన వారుగా ఉన్నప్పుడు దేవుడికి మరి ఇంకెంత విలువైన వారుగా ఉంటారు అనేది చెప్పండి. Yeah, so the Bible says very clearly. బైబిల్ చాలా తెలియజేస్తుంది మనకి ఈ విషయాన్ని. So do you want to know that? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ విషయాన్ని? Do you want to know how much valuable you are? మీరు దేవునికి ఎంత విలువైన వారో తెలుసుకోవాలనుకుంటున్నారా? If you have Bibles, please open to Matthew. మీరందరూ కూడా బైబిల్ తెరిచి మత్తయి సువార్త Matthew chapter 6 verses 26. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము. Let me read for you. నేను చదువుతున్నాను. Look at the birds of the air. ఆకాశ పక్షులను చూడుడి. They neither sow nor reap. అవి విత్తవు కోయవు. Nor gather its burn. కోట్లలో కూర్చుకొనవు. And yet your heavenly Father feeds them. అయినను మీ పరలోకపు తండ్రి Are you not of more value than they? వాటిని పోషించలేదా? So now, are you not more valuable than the created things? మీరు ఈ లోకమైన వాటికంటే మీరు ఎంతో విలువైన వారు కాదా అని అడుగుతున్నారు. Are you not valuable than the birds? మీరు ఆకాశ పక్షుల కంటే విలువైన వారు కాదా? You're so valuable than the birds and the created things that God created. మీరు ఆకాశ పక్షుల కంటే ఎంతో విలువైన వారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. Because we are in the image of God. That's the reason why we are so valuable. ఎందుకంటే మనము దేవుని స్వరూపము చొప్పున పుట్టబడి ఉన్నాము కనుక. So now I wanted to open the text, Matthew chapter 13 verses 44 to 46. మత్తయి సువార్త 13 44 to 46. 44 to 46 44 నుండి చూద్దాం. 13 44 నుండి 46 వరకు. It says like this. ఈ విధంగా వాక్యం చెప్తుంది. Verse 44. Again the kingdom of heaven is like treasure hidden in the field. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. Which a man found and hid. ఒక మనుషుడు దాన్ని కనుగొని And for joy దాచిపెట్టి అది దొరికినతో సంతోషముతో వెళ్ళి and it goes and sells that he has and buys that field. తనకు కలిగిన దాంతో అమ్మి ఆ పొలమును కొనెను. Okay, verse 45. I'm going to read again. 45వ వచనం చదువుతున్నాను. Again the kingdom of heaven is like a merchant seeking beautiful pearls. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెతుకుతున్న వర్తకను పోలి ఉన్నది. And verse 46. Who when he had found one pearl of great price and went and sold all that he had and bought it. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిన దాంతో అమ్మి దాన్ని కొనెను. Here in this verse, ఈ వాక్యంలో ఏం చెప్తుందంటే Jesus Christ is telling to his disciples, యేసు ప్రభువు ఆయన శిష్యులకి ఏ విధంగా చెప్తున్నారు? kingdom of heaven. పరలోక రాజ్యము. Kingdom of heaven is like. పరలోక రాజ్యము is like a hidden treasure. ఇది ఒక దాచబడిన ధనము వలె ఉన్నదంట. It is of a great value. దానికి చాలా విలువైనదంట. And on one hand, ఒక చేతిలో and he said that it is like a hidden treasure that a man finds. అది ఒక దాచబడిన ధనముగా ఉన్నది కనుక ఒక మనుషుడు దాన్ని కనుగొన్నప్పుడు దాన్ని అంతా కూడా తెచ్చుకున్నట్టుగా ఉందంట. So here when we see in these two parables, ఈ రెండు యొక్క ఉపమానాల ద్వారా మనము the point is very clear. ఒక భావం మనకి తెలియజేయబడుతున్నది. The point is totally clear right here. భావం ఏమిటంటే
here, the one who is buying the field, ఎవరైతే ఆ పొలమును కొంటున్నారో he is Jesus himself. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు మాత్రమే. Right? అవునా కాదా పిల్లలు చెప్పండి? Yes, right? అవునా కాదా? The one who is buying the field is Jesus himself. ఆ పొలము కొనేది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. Now here the field is people. ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫీల్డ్ ఏమిటంటే మనమే ప్రియమైన దేవుని బిడ్డలారా. And the hidden treasure that we are. ఆ యొక్క దాచబడిన ధనము కూడా మనమే ప్రియమైన దేవుని బిడ్డలారా. And the pearl of great price also we. ఆ యొక్క మంచి ముత్యము కూడా మనమే ప్రియమైన దేవుని బిడ్డలారా. Let me ask you, can you buy the kingdom of heaven? మీరు పరలోక రాజ్యాన్ని కొనగలరా? మీరు చెప్పండి. You cannot. మనం కొనలేము అది. You cannot, because God only can buy that kingdom. మనం ఆ పరలోక రాజ్యాన్ని కొనలేము, కేవలం దేవుడు మాత్రమే దానిని కొనగలడు. Okay, who bought the kingdom of heaven? ఎవరు కొన్నారు పరలోక రాజ్యం చెప్పండి? Who bought? ఎవరు కొన్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. You're right. So Jesus Christ bought you. యేసుక్రీస్తు కొన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. He redeemed you. ఆయన విమోచించారు మిమ్మల్ని. And he brought you in his kingdom by his precious blood. ఆయన తన పరలోక రాజ్యంలోకి మిమ్మల్ని తీసుకొచ్చారు ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా. Therefore you are precious to God. అందువలన మీరు దేవునికి విలువైన వారు. If you believe that, can you please say amen if you are? అది మీరు నమ్మితే దేవునికి ఆమేన్ చెప్పండి. Amen. So here, let's see very carefully. వాక్యం చూద్దాము చాలా జాగ్రత్తగా. So here in verse 45, we clearly saw that. 45వ వచనంలో చాలా అర్థవంతంగా చూపిస్తున్నది. First parable highlights the value of kingdom from the perspective of its citizens. మొదటి యొక్క ఉపమానములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరలోక రాజ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక మనుషుడితో పోల్చబడి ఉన్నది. It is talking about its worth. అది దాని యొక్క విలువ తెలియజేయబడుతూ ఉన్నది. It is talking, the kingdom of heaven is talking about its great value. ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క విలువను తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి ఉపమానము. So the kingdom of heaven is, it costs Lord more than the earthly things. అది అన్నిటికంటే కూడా విలువైనది అని తెలియజేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. So do you believe that you are more costlier than these earthly things? మీరు అందరూ కూడా నమ్ముతున్నారా? ఈ లోకంలో ఉన్న దాని అన్నిటికంటే కూడా మీరు కూడా ఎంతో విలువైన వారని మీరు నమ్ముతున్నారా? Do you believe that? నమ్ముతున్నారా? Yes, you are costlier than the things that are in this world. ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే కూడా మీరు ఎంతో విలువైన వారు. So here, ఇక్కడ చూద్దాము. the second parable clearly says, 45వ వచనంలో రెండవ ఉపమానంలో from the perspective of king himself, రాజును బట్టి మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. it highlights in an easy way. అతడు ముత్యములను చాలా ఈజీగా అమ్మేవాడు వర్తకుడు. So it can be understood in an easy way. అతడు చాలా ఈజీగా పని చేయగలడు. So now the kingdom of heaven, it talks about its preciousness and its value to him. ఈ యొక్క పరలోక రాజ్యము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క విలువను అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వెతుకుతున్న వర్తకుడిని గురించి తెలియజేస్తూ ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. The man is referring to Jesus Christ. ఆ వర్తకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు మాత్రమే. And he's buying both the hidden treasure and the field, and not only that, he just buys all that he has, and he buys the pearls of great price. ఇతడు ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటి ఉపమానంలో చెప్పినట్టుగా పొలమును కొనటమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అమూల్యమైన ముత్యములను కూడా కొనిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. So to buy that, he willingly gave everything up for it. అది కొనడానికి అతని దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చి వేసాడంట. Whose life? Jesus' life. He just gave up and he just came down here on this earth, and in order to buy you and buy me. ఆయన మాత్రమే నిన్ను నన్ను కొనడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా తన ప్రాణమునే వెచ్చించి మనల్ని కొన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. So now from this both parables, ఈ రెండు ఉపమానాల నుండి మనము we can learn that మనం నేర్చుకోవాల్సింది, and it encourages faithful and joyful payment of the price for the kingdom. మనము దేవునికి నమ్మకంగా ఉండటం వల్ల మనకు విలువైన పరలోక రాజ్యము అందబడుతున్నదని మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. So now ఇప్పుడు let me explain to you a little further. కొంచెం ముందుకు వెళ్దాం దేవుని వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా. So God values us so much. దేవుడు మనకు ఎంతో ప్రేమిస్తున్నాడు.
that He gave His only Son ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును to make us His treasure, His own treasure. మనకు అందించాడు ఒక దాచబడిన ధనముగా ప్రియమైన దేవుని బిడ్డలారా. So God values us, therefore He sent He sent He sent His Son to this world to make us His own treasure again. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుకనే తన కుమారుడైన యేసుక్రీస్తును మనకు ఒక దాచబడిన ధనముగా మనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. So I just want to ask anyone of you, not anyone of you, I want you to just recite John chapter 3 verse 16. Come on. బైబిల్ తీసి యోహాను సువార్త 3:16 చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. I want to recite all of you. I want you to recite. అందరూ కూడా చూడండి, అందరూ కూడా చూడండి. యోహాను సువార్త 3:16. It says very clearly. ఈ విధంగా దేవుని వాక్యం చెప్తుంది. For God so loved the world. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. That He gave His only begotten Son. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు that whosoever believes in Him విశ్వసించు ప్రతి వాడును should not perish నశింపక but have everlasting life. నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. So now I just want to ask anyone of you here. ఇక్కడున్న వారిని నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా సమాధానం చెప్పండి. I just want to ask you that you recite John chapter 3:16. Can you memorize? Did you memorize that? ఎవరైనా దీన్ని బట్టి పడతారా? ఎవరైనా దీన్ని యోహాను సువార్త 3:16 ఎవరైనా చెప్తారా? Did you ever get to memorize this in your life? ఎప్పుడైనా మీరు దీన్ని చదివారా? So would you please stand and recite? ఎవరికి జ్ఞాపకం ఉంది చెప్పండి. యోహాను సువార్త 3:16 ఎవరు చెప్తారు? Who would just recite it? ఎవరు చెప్తారు? Recite please without having any mistake. Come on. చెప్పు. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుని పుట్టడం ఈ విశ్వసించి ప్రతి వాడు నశించడం తెలియం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. Okay, thank you. So give him a round of applause. Thank you, brother. So here, God sent His Son to this world. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. Because we are so valuable to Him. ఎందుకంటే దేవుడికి మనం ఎంతో విలువైన వారు కాబట్టి. Besides that, అంతేకాదు we are మనము in His image. ఆయన స్వరూపం చొప్పున చేయబడిన వారము. And God doesn't want His soul to be perished eternally. అందుకనే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మహిమపరచబడుతున్నాడు. And now here God sent His Son to this world to have relationship once again that lost in the Garden of Eden. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే మరలా ఏదైనా వనంలో దేన్నైతే పోగొట్టుకున్నాడో దాన్ని మరలా ఆయన పొందుకోవడానికి. We are because God's treasure. That's the reason why He just sent His Son to the world. అందుకనే మనం దేవుడికి విలువైన వారము, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారము. So now let me just tell you one thing. ఒక విషయం నీతో చెప్పాలని ఆశపడుతున్నాను. He values us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He values us so much. There is no end for it. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే చాలా చాలా ఎక్కువగా మనల్ని ప్రేమిస్తున్నాడు. So if He could value us in that time, why don't you value Him? ఆయన అంతగా మనలను విలువిచ్చి ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆయనకి మనం విలువ ఇవ్వకూడదు? We have to value His word. మనం కూడా ఆయన వాక్యం వినాలి. We have to value His commands. ఆయన యొక్క ఆజ్ఞలు మనం అనుసరించాలి. We have to value His precepts. ఆయన యొక్క ఆజ్ఞలకు మనం లోబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. Because God's word is our treasure. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు దాచబడిన ధనము ప్రియమైన దేవుని బిడ్డలారా. You think that I give more value to the other things. నువ్వు అనుకుంటా ఉంటావు బయటికి విషయాలకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటా ఉంటావు. You should not give that value to the outside, because the things that are outside are not going to be giving you anything else. బయట విషయాలు మనకు ఏమీ విలువను తీసుకురావు కానీ అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. So from today, ఈ రోజు నుండి you should not give more value to the PUBG game. ఈ రోజు నుండి మనము పబ్జి గేమ్స్ కి మనం విలువ ఇవ్వకూడదు. You should not give more value to the Free Fire game. ఫ్రీ ఫైర్ గేమ్స్ కి మనము విలువ ఇవ్వకూడదు ఈ రోజు నుండి. And you should not give
any games that is distracting you from valuing God. ఇది ఏ గేమ్స్ అయినా కానీ దేవుడి నుండి నిన్ను దూరం చేసే దేని నుండికి నువ్వు విలువ ఇవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. So you should prioritize God. నువ్వు దేవునికే ప్రాధాన్యత ఇవ్వాలి. You know what? Let me just tell you one thing. నేను ఒక విషయం నీతో చెప్పాలని ఆశపడుతున్నాను. Apostle Paul values God. అపోస్తుడైన పౌలు దేవునికి విలువ ఇచ్చాడు. So can we learn from the lesson of from the example of Apostle Paul? మనము అపోస్తుడు పౌలు నుంచి ఒక విషయం నేర్చుకుందామా? So are you ready? మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? So you can turn to Philippians. బైబిల్ తెరిచి అందరూ కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక, Philippians chapter ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 verses 7 to 9. Philippians chapter 3 verses 7 to 9. 3:17 చదువుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని కూర్చి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. So now here in this chapter, చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. Apostle Paul gave everything up for Jesus Christ's sake. అపోస్తుడైన పౌలు సమస్తము కూడా దేవుని వైపును గురిపెట్టి ఉన్నాడు. And he considered everything that are in this world not as valued but as rubbish. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థముగా పెంటగా చూశాడు అపోస్తుడైన పౌలు ప్రియమైన దేవునిలారా. So if Apostle Paul could value these early things, and how much more you have to value అపోస్తుడైన పౌలు అంత విలువ ఇవ్వకుండా ఉంటే మనం ఎలా చూడాలి అనేది మనం నేర్చుకోవాలి. we have to value God, not the things of this world. మనము దేవునికే మనం విలువ ఇవ్వాలి, కానీ ఈ లోకంలో వాటి విషయాలకు మనం విలువ ఇవ్వకూడదు. Because we are God's special treasure and we are valued by God. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కనుక, దేవునికి విలువైన వారము కనుక. So now, ఇప్పుడు if you read Psalm number 119 verses 127, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 127 127వ వచనం చూద్దాం. 119 127 చూద్దాము. it says very clearly right here. ఈ వాక్యము చాలా ఈ విధంగా తెలియజేస్తున్నది. Therefore I love your commands more than gold, yes, more than fine gold. బంగారము కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. So now, చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. God's word is precious. We should treasure in our hearts. దేవుని ఆజ్ఞలు బంగారము కంటే అపరంజి కంటే విలువైనవి. You know, we should treasure in our heart. Heart is not here, but heart is here. ఇక్కడ ఉంది మన ప్రియమైన దేవుని బిడ్డలారా. Okay, we should keep in our hearts. మన హృదయంలో మనం పెట్టుకోవాలి దేవుని ఆజ్ఞలు. The centered part of our human body is called heart. ఆయన తన హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోమంటున్నాడు. So here we should value God's word as treasure. మనము దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. God valued us, therefore He had given His word to us. దేవుడు విలువ ఇచ్చాడు కనుకనే ఆయన తన వాక్యాన్ని మనకు అందించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. God wants us to obey His word by following day and night. దేవుడు ఆ వాక్యాన్ని మనలను దివారాత్రులు ధ్యానం చేయమన్నాడు. Let me ask you one question to all of you. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Do you treasure God's word every day? నువ్వు రోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? Do you carefully study God's word every day? ప్రతిరోజు దేవుని వాక్యం చదువుతున్నావా? So how many of you study God's word every day? ఎంతమంది చదువుతున్నారు రోజు దేవుని వాక్యము? I personally study God's word every day. నేను రోజు చదువుతున్నాను అన్నవారు చేతులు ఎత్తండి. Okay, thank you so much. So you're studying God's word. So how many of you are just keeping God's word in your heart? ఎంతమంది చదువుతున్న వారు మీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటున్నారు? How many of you? ఎంతమంది ఉంచుకుంటున్నారు? All right, thank you so much. Few of them only. కొంతమంది ఉంచుకుంటున్నారు. All have to keep God's word in your heart. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవాలి. God's word is treasure. దేవుని వాక్యము విలువైనది. It will just protect you from sinning. అది పాపము చేయకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. And it will protect you from everything. అది మిమ్మల్ని మీ జీవితాన్ని కాపాడుతుంది. So now here let's come back. దేవుని వాక్యం మరలా చూద్దాం. Here the psalmist is telling that
కీర్తనాకారుడు చెప్తున్నాడు, Lord, I love your commandments more than the gold and more than the fine gold. దేవా నీ వాక్యమును నీ ఆజ్ఞలను నేను బంగారం కంటే అపరంజి కంటే ప్రియముగా ఎంచుచున్నానని చెప్తున్నాడు. So here, if psalmist could value God's word more than the gold and more than the fine gold, how much more you have to value God's word? కీర్తనాకారుడే అంత విలువ ఇస్తుంటే దేవుని ఆజ్ఞలకు దేవుని వాక్యానికి నేను కూడా ఎంత విలువ ఇవ్వాలి దేవుని వాక్యానికి. He could treasure God's word in his heart. తన హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు కీర్తనాకారుడు. So do you treasure God's word or do you just treasure something else? నువ్వు దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకుంటున్నావా లేకపోతే మరొక దేనినైనా దాచుకుంటున్నావా? Do you value to God or do you value to the PUBG games or any other games that are... దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా లేకపోతే పబ్జి గేమ్లకి మరొక గేమ్లకి ఆటలకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా? God's word must be in our hearts every time. దేవుని వాక్యము మన హృదయంలో ఎప్పుడూ కూడా ఉండాలి. So this should be your treasure every day. దేవునికి మనము విలువైన వారముగా ఉండాలి. Our treasure is not gold, our treasure is not fine gold, our treasure is not diamond, our treasure is not the chain that we wear neck. మనము ప్రియమైన దేవుని బిడ్డలారా విలువ బంగారం మీద లేకపోతే అపరంజి మీద కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా పెట్టవలసింది, but by God's word. దేవుని వాక్యముపై ప్రియమైన దేవుని బిడ్డలారా మనము విలువ పెట్టాలి. Let me just tell you, ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. would you all say along with the psalmist? ఈ కీర్తనాకారుడు చెప్పిన విధంగా మీరు కూడా చెప్తారు అందరూ కూడా. So you're all going to say one thing, you're all going to just say one word. మీరందరూ కూడా ఈ వాక్యం చెప్పండి. So now అందరూ చెప్దాం. you're making an agreement here, okay? మీరు నాతో పాటు మీరు అందరూ కూడా చెప్పాలి. అగ్రీ అవుతున్నారా? Okay, you're all making an agreement here. ఇక్కడ మనము ఈ వాక్యంతో ఏకీభవిస్తున్నాం మనమందరం కూడా. Okay, you're all going to say, therefore I love your commands. అందరూ చెప్పండి, బంగారము కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి. Okay, you have to treasure God's word like the psalmist. మీరు కూడా